అఘోరి మరోసారి తెలంగాణలో ప్రత్యక్షమయ్యారు. ఈసారి శంషాబాద్ లోని ఎయిర్పోర్ట్ కాలనీలో గత వారం రోజుల క్రితం నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలో నవగ్రహాల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. బహుశా అక్కడికి సందర్శనార్థం వస్తున్నట్టుగా ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో ప్రస్తుతం ప్రత్యక్షమయ్యారు. లేడీ అఘోరి సవాల్ చేసిన విధంగానే తెలంగాణకు ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణలోకి వచ్చిన తర్వాత నా అంతు చూపిస్తాను, నా సంగతి తేలుస్తానంటూ కూడా ఆవిడ మాట్లాడుకొచ్చారు. అంటే మరి ఏం చూపించబోతున్నారు, అటువంటి సంచలనాలకి బీభత్సాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా కాబోతున్నారు, చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆవిడ తెలంగాణకి ఎంట్రీ ఇచ్చిన వెంట నుంచి కూడా హల్చల్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా తను కారు ఆగిన చోటల్లా కూడా పెద్ద ఎత్తున జనం గుమికూడుతున్నారు. ఒకసారి ఆవిడ తెలంగాణకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆర్టీవీతో కూడా మాట్లాడారు. ఆవిడేం మాట్లాడారో చూద్దాం. ఆడపిల్లలను కాపాడుకోవడానికి వచ్చాను, చూస్తుండగానే ఇలా ఇగో తగలబెట్టుకుంటాను. దమ్ముంటే ఆపుకోండి, దమ్ముంటే ఆపుకోండి. నా ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత నాకుంది, ఆడపిల్లలను కాపాడుకునే బాధ్యత నాకుంది, గోహత్యను ఆపే బాధ్యత నాకుంది. అదే పోరాటం చేసి మీకు దమ్ముంటే నన్ను అడ్డుకోండి. ఏదైనా తప్పు చేస్తే నిలదీసి అడగండి. తప్పు చేయండి, నేను ఎక్కడ కూడా తల కూడా పంచను. నా ధర్మం అదే చెప్తుంది. నా ఆత్మార్పణానికి ఈరోజు నేను సిద్ధంగా ఉన్నాను. నా ఆర్డర్ తీసుకుంటున్నాను పైనుండి గురుగారి దగ్గర నుండి. ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆత్మార్పణ అయిపోద్ది. ఇంకా అన్ని సిద్ధం పెట్టుకునే వచ్చాను. ఎందుకు అడ్డుకుంటారు మిమ్మల్ని? ఏమైంది? వాళ్ళకే అడగండి. మీ మీడియా వాళ్ళు వెళ్ళి వాళ్ళకే అడగండి తండ్రి, ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏదైనా మానబంధం చేసినా, గుళ్ళు ధ్వంసం చేసినా, మసీదులు చర్చిలు కూలగొట్టినా, మత మార్పిడి చేసినా, ఏదైనా మగపిల్లని అత్యాచారం చేసినా, ఏం చేసినా మరి నిరూపించండి. ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారు? 3 గుళ్ళు ధ్వంసమైనాయి కదా, ఒకటైంది. నెక్స్ట్ జూకల్ వెళ్తున్నాను. ఈ ఆత్మార్పణ ఎక్కడన్నా అక్కడన్నా, ఈ 2 చోట్ల ఎక్కడన్నా అవుతుంది. నాకు ఆర్డర్ గురించి వెయిట్ చేస్తున్నాను అంతే. ఎవరు ఇవ్వాలి మీకు ఆర్డర్? మా గురువు గారు. ఎక్కడ ఉంటారు ఆయన? హిమాలయస్, కేదార్నాథ్. మరోసారి ఈ లేడీ అఘోరి ఆత్మార్పణ అంటూ మరోసారి తెర మీదకి వచ్చింది. ఆత్మార్పణ చేసుకుంటానంటూ మరోసారి మాట్లాడుతుంది. గతంలోనే ఆత్మార్పణ అన్నప్పుడే సిద్దిపేట దగ్గర పోలీసులు నిర్బంధించి తన స్వగ్రామానికి పంపించేశారు. 3-4 రోజుల నిర్బంధం తర్వాత అక్కడి నుంచి మహారాష్ట్ర బార్డర్లోకి ఎంట్రీ ఇప్పించేశారు. తెలంగాణ బార్డర్ దాటించేశారు. అటు మీదుగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి ఒక హై డ్రామా అక్కడ కూడా క్రియేట్ చేసింది. తెలంగాణకి మరి తిరిగి ఎంట్రీ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో ఉంది. మరోసారి ఆత్మార్పణ పదం ఎత్తిందనంటే ఎటువంటి సంచలనాలు రేపించబోతున్నాయి? పోలీసులు ఏ రకంగా తనని అడ్డుకోబోతున్నారు? పోలీసులు ఏ రకంగా తనని మళ్ళీ తిరిగి తెలంగాణ నుంచి పంపిస్తారా, లేదంటే ఈసారి అరెస్ట్ చేస్తారా చూడాలి. మరి మా ప్రతినిధి దేవిక అక్కడ అందుబాటులో ఉన్నారు, లేడీ అఘోరి ఉన్న స్పాట్ నుంచి. ఎస్ దేవిక, ఏం జరుగుతోంది? లేడీ అఘోరి మరోసారి ఎంట్రీ ఇచ్చారు, ఆత్మార్పణ అంటున్నారు. మరోసారి ఇక్కడ లేదా జుక్కల్లో ఆత్మార్పణ చేసుకుంటా అంటూ మాట్లాడుకొస్తున్నారు. గతంలో ఆత్మార్పణ అన్నందుకు కాదా తెలంగాణ బార్డర్ దాటించేసింది, మళ్ళీ ఆత్మార్పణ అంటున్నారు. ఏం జరుగుతోంది? అక్కడ పోలీసులు కూడా కనబడుతున్నారు. సిచ్యువేషన్ ఏంటి? ఎస్ మనోజ్, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా సంచలనం సృష్టించిన పేరు అఘోరి. ఇప్పుడు కూడా చూసుకుంటే ఎక్కడైతే ముందుగా తను మొదటిగా ఎప్పుడైతే ఫేమస్ అయిందో అది కూడా సికింద్రాబాద్ ముత్యాలమ్మ అమ్మవారి గుళ్ళో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడు తను కొన్ని రోజుల తరువాత అక్కడికి వెళ్ళి దాదాపుగా అర్ధగంటకి పైగా అయితే ఒక ఒంటి కాలు మీద అయితే తను తపస్సు చేసినది కూడా మనం చూడడం జరిగింది. అప్పటి నుంచి కూడా తను ఫేమస్ అయిందని చెప్పచ్చు. అయితే ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడాలి, ఆడవారి పట్ల ఏవైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో అదేవిధంగా అమ్మవార్ల మీద కూడా అలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాబట్టి నేను నా సనాతన ధర్మాన్ని అమ్మవార్లను కాపాడుకోవడానికే నన్ను ఆ పరమశివుడు ఇక్కడికి రప్పించాడు అంటూ కూడా తను ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్రాకు వెళ్ళింది, మళ్ళీ కొన్ని పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకోవడం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు సికింద్రాబాద్లో ఏదైతే హనుమాన్ ఆలయంలో దాదాపుగా 8-9 విగ్రహాలను ఎవరైతే నవగ్రహాలకు సంబంధించి ధ్వంసం చేశారో ఈ ఘటన ఎప్పుడైతే తనకు తెలిసిందో ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ కూడా ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. అవి కూడా మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి తను ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి ఇక్కడ తను ఏదైతే మొత్తం కూడా ఏ విధంగా అయితే అనుకుందో ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా నేను పూజలు చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అనుకుందో, ఇక్కడ ఏదైతే హనుమాన్ గుళ్ళో పూజలు చేసి తన కారు ఎక్కేటప్పుడు కొంతమంది అందరూ అడ్డుకొని తనని చూసి నవ్వారంట. సో నవ్విన వెంటనే తను నిజంగా చాలా అంటే చాలా బాధపడింది అంటూ కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మనం వీడియోలో కూడా చూడడం జరిగింది. నేను సనాతన ధర్మం కోసం పోరాడుతున్నప్పుడు ఆడవారి పట్ల ఏవైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో వాటిని ఆపడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. అలాంటిది నన్ను చూసి మీరు నవ్వుతున్నారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, అక్కలు లేరా, చెల్లెలు లేరా, అమ్మవాళ్ళు లేరా అంటూ కూడా తను
ఎంతగానో కోపానికి దేవిక, ఇప్పుడు గురైందని చెప్పొచ్చు. ఆవిడ కార్లో ఉన్నారా? కొంతమంది ఇప్పుడు అక్కడ దగ్గరికి నిరసన తెలుపుతున్నారా లేకుంటే పోలీసులు అడ్డుకుంటున్నారా? అసలు ఏం జరుగుతోంది? ఆవిడ అక్కడ ఆగడానికి గల కారణం ఏంటి? ముందు ఎస్ మనోజ్, ముందుగా అంటే తను వెళ్ళిపోతున్న క్రమంలో ఇలా కొంతమంది చూసి తనని నవ్వటంతో లోపలికి వెంటనే వెళ్ళి కార్ డోర్ అయితే వేసుకోవడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, విజువల్స్లో కూడా చూసుకుంటే అటువైపు నుంచి ఒక పెట్రోల్ డబ్బా, దాదాపుగా ఒక 10 నుంచి 15 లీటర్ల పెట్రోల్ డబ్బా కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ చూడొచ్చు తన పక్క సీట్లో ఏదైతే పెట్రోల్ డబ్బా కనిపిస్తుంది, పొగ కూడా వస్తూ ఉంది. ఎందుకంటే తను అగరబత్తిలను వెలిగించుకొని మొత్తం 4 డోర్లు కూడా మూసేసి వెంటిలేషన్ లేకుండా మొత్తం కూడా మూసుకొని కూర్చున్న పరిస్థితి ఏర్పడింది. నాకు పైనుంచి ఆజ్ఞ వస్తేనే నేను ఇక్కడ నుంచి కదులుతాను, లేదంటే ఇక్కడ నేను ఆత్మార్పణ చేసుకుంటాను అంటూ కూడా తను ఇక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నట్టుగా కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎవరొచ్చి డోర్లు కొట్టినా లేకపోతే మాట్లాడండి అంటూ పిలిచినా కూడా అసలు మగవారిని చూస్తేనే ఒక విధంగా ఈ డోర్లను ఇందాక కూడా మనం చూడొచ్చు. నేను ఇక్కడ మాట్లాడుతున్న సమయంలో తను ఇద్దరు మగవాళ్ళు ఇటువైపు నుంచి వెళ్తుంటే ఏదైతే ఈ విండో ఉందో దాన్ని అదే పనిగా కొడుతున్న విజువల్స్ని కూడా మనం గమనించవచ్చు. అంటే మగవారిని చూస్తేనే తనని హేళన చేశారు అంటూ మగవాళ్ళని ఒక కోపానికి మగవారి మీద కోపం పెట్టుకుందన్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. ఎందుకంటే మగవాళ్ళని చూడంగానే ఏదైతే ఇప్పుడు ఈ విండో ఉందో దాన్ని ఒకేసారిగా దబా గుద్దిన ఇది కూడా మనకి తెలుస్తోంది. ఇక్కడ చూడొచ్చు ఆ ముద్రలు కూడా ఎలా కనిపిస్తున్నాయి అనేది. అటువైపు చూసుకుంటే అటు చూడొచ్చు క్లియర్గా మనకి పెట్రోల్ డబ్బా కనిపిస్తోంది, లోపల పొగ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇందాక అగ్గిపుల్లతో ఒక 7-8 అగరబత్తిలను వెలిగించుకొని పక్కన పెట్టుకున్న విజువల్స్ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. తన చేతిలో ఫోన్ కూడా ఉంది. ఫోన్ని చూస్తూ తన గురువు ఎవరైతే ఉన్నారో తన గురువు దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చేంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటాను, లేదంటే ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు అంటూ కూడా తను క్లియర్గా చెప్తున్న విజువల్స్ కూడా ఇందాక మనం విన్నామైతే ఇప్పుడు నాతో మాట్లాడిన మాటలు, నేను తనతో వెళ్ళి ఒకసారి నాతో మాట్లాడండి, మీరు ఎందుకు ఇక్కడ ఈ విధంగా ఉన్నారు, లోపల ఎందుకని పెట్రోల్ ఇప్పుడు అంటే మొదటిసారిగా మీరు అప్పుడు ఆత్మార్పణ అన్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఆత్మార్పణ అంటూ ఇలా ఇక్కడ ఒక ఇది చేస్తున్నారు ఎందుకు అన్నప్పుడు తను చెప్తున్నది ఏంటంటే నన్ను ఇక్కడ కొంతమంది గతంలో ఆత్మార్పణ అంటూ మాట్లాడిన సందర్భంలోనే తెలంగాణ బోర్డర్ దాటించేశారు, ఏపీకి వెళ్ళారు, ఏపీలో కూడా ఒక హైడ్రామా చోటు చేసుకుంది. ఇప్పుడు తిరిగి తెలంగాణకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తను ఏం డిమాండ్ చేస్తున్నారు? మన డిమాండ్ ఏంటి ప్రధానంగా? ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆవిడ అక్కడ ఉండి? నేను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాను, అలాంటిది నన్ను ఎగతాళి ఎందుకు చేస్తున్నారు అంటూ తను ప్రశ్నిస్తుందే తప్ప, ఎందుకంటే ఇందాక తను కారు ఎక్కేటప్పుడు కొంతమంది తనని నవ్వటంతో తను మానసికంగా బాధపడింది అంటూ కూడా తను చెప్పింది ఇందాక మనతో పర్సనల్గా. ఇటు చూసుకుంటే లోపల తను ఇప్పుడు పడుకున్న విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అటువైపు నుంచి జనాలందరూ కూడా ఒక్కసారిగా అఘోరి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనం సృష్టించింది. కాబట్టి అఘోరిని చూడడానికి అదేవిధంగా వారి సమస్యల్ని చెప్పుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు. తనను చూడొచ్చు, ఆ కార్ని చుట్టుముట్టేసి ఇందాకైతే అతి దారుణంగా మొత్తం కూడా ఆ కార్ని ఆవిడ అప్పటికే ఇబ్బంది పడుతోంది, తాను కొంత ఆత్మార్పణ అంటూ మాట్లాడుతోంది, పెట్రోల్ క్యాన్ కూడా పక్కనే ఉంది. ఎందుకు అంతమంది అక్కడ జనం గుమి కూడా ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. చూసుకుంటే గనక తనని అందరూ కూడా టీవీలలో చూడడమే కానీ ఎవరు కూడా ప్రత్యక్షంగా చూడలేదు. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పంపిస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఇక్కడ నుంచి పంపిస్తున్నప్పటికీ కూడా అందరూ అదే పనిగా గుమికూడటం కనిపిస్తోంది. అక్కడ చూడొచ్చు పోలీసులు ఇక్కడ నుంచి పంపిస్తున్నప్పటికీ కూడా జనాలందరూ ఇటువైపు చూసుకుంటే మొత్తం చుట్టుపక్కల ఇటు చూడొచ్చు మనోజ్, మొత్తం కూడా ఎక్కడికక్కడ జనాలందరూ కూడా తనని చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. కొంతమంది జనాలతో మాట్లాడి ఆత్మార్పణ అంటూ మాట్లాడుతోంది. గతంలో ఈ రకంగా మాట్లాడిన సందర్భంలో కూడా తను ఇక్కడ నుంచి పంపించేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? మాట్లాడండి. తను వచ్చి దాదాపు 2-3 గంటలకి పైగా అవుతుంది. అప్పటి నుంచి కూడా ఆత్మార్పణ చేసుకుంటాను అని చెప్పి ఇక్కడే కార్లో పెట్రోల్ డబ్బా వేసుకొని మరి కూర్చోవడం జరిగింది. మీరు మాట్లాడారా తనతో ఏమన్నా? మేమేం గుడి దగ్గరకు వచ్చింది, నవగ్రహాల దాని మీద వచ్చినప్పుడు మేము మాట్లాడినప్పుడు జూకలు వెళ్తా అని చెప్పింది. ఇక్కడ వచ్చి మళ్ళీ పక్కకు వచ్చి ఆగి నేను ఇక్కడనే ఆత్మార్పణ చేసుకోవాలి, మా గురువు గారు ఫోన్ చేసేది ఉంది. ఎందుకు ఆత్మార్పణ చేసుకుంటాను అది మాకు తెలియదు, ఏం చెప్పలేదు. ఆత్మార్పణ గురించి ఏం చెప్పలేదు. కానీ ఈ సనాతన ధర్మం కోసం నేను ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయలే, పెట్రోల్ ఉంది, లోపలనే అగరబత్తులు ముట్టిస్తుంది,
చాలా ఆడ భయానకమైన వాతావరణమే ఉంది. దాని చుట్టుపక్కల ఎవరు ఉండకుండా ఉంటే బాగుంటుంది. ఆమె ఏ టైంలోనైనా ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి చెప్తుంది. అంటే ఇందాక మనం చూసినట్టయితే తన దగ్గర లైటర్ కూడా వెలిగించింది. లైటర్ ఉంది, అవును లైటర్ కూడా ఉంది, అగరబత్తులు ఉన్నాయి, ముట్టిస్తూనే ఉంది, లైవ్గా ముట్టిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళని మీరు దగ్గర మంది ఎవరన్నా ఎక్కువ మంది కూడా అక్కడ అయ్యి ఆమెను డిస్టర్బ్ చేస్తుంటే ఆమె కూడా పబ్లిక్ను అద్దాలు కొడుతుంది అందరినీ. అంటే ఆమె ఏం చెప్తుంది అంటే, మేము చేసేది మీకోసమే, సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం నేను అది చేస్తున్నా, మీరు వచ్చి నా ముంగట అవహేళన చేస్తున్నారు అని చెప్పేసి కోపంగా అదవుతుంది. మనం అంతే, అదే అమ్మ, ఇంకేం లేదు. అక్కడ ఉన్న వాళ్ళని మీరు సో చూడొచ్చు, ఇప్పుడు కూడా అక్కడ అద్దంలో నుంచి కూడా ఒకరికొకరు చూస్తున్న ఇది కూడా కనిపిస్తా ఉంది. ఒకసారి వాడితో మాట్లాడదాం. అమ్మ మాట్లాడారా, చూసారా? మాట్లాడదామంటే చూడనిస్తలేరుగా, భయం అవుతుంది. ఎందుకు ఎందుకు భయం వేస్తుంది? ఆడ పెట్రోల్ ఉందంటే అందుకే భయపడుతున్నాం. ఎప్పుడు ఈవిడ తెలుసా మీకు అఘోరి? ఏం మాకు తెలియదు, ఇప్పుడే ఫస్ట్ వచ్చింది కదా. విన్నారా ఎప్పుడైనా? ఫోన్లలో అయితే ఎందుకు ఆమె దగ్గరికి ఏం మాట్లాడాలని వచ్చారు? ఎందుకు ఆమె మీద ఏం నమ్మకం ఉంటే అడగండి. సో ఇటు చూడొచ్చు పోలీసులు అందరూ కూడా లాఠీతో ఇక్కడ నుంచి అందరినీ పంపిస్తున్న విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. మనోజ్, ఎవరిని కూడా మహిళలు కానీ ఎవ్వరు కూడా తనకి దగ్గరలో ఉండకుండా పోలీసులను కూడా ఇప్పుడు అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఎవరైతే అఘోరి చుట్టూ ఎవరైతే ఉంటారో జనాలు గుమిగూడి తనని ఇబ్బంది పెడుతున్నారని తెలిసిందో వెంటనే పోలీసులు అందరూ కూడా లాఠీలతో వాళ్ళని ఇక్కడ నుంచి పంపిస్తున్న విజువల్స్ కూడా చూడొచ్చు. ఇక జనాలందరూ కూడా ఒకసారిగా భయాందోళనకి గురై ఇక్కడ నుంచి పారిపోతున్నారనే చెప్పొచ్చు. ఆవిడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గతంలో కూడా ఇదే తరహాలో ఒక హైడ్రామ్ అంటే అక్కడ బేసిక్ గా రావడంతోనే ఒకసారిగా జనం గుమికూడుతున్నారు. ఈ సిచ్యువేషన్ లో పోలీసులు ఆవిడ పైన కానివ్వండి వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్న అవకాశాలు, ముఖ్యంగా మరోసారి ఆత్మార్పణ అంటూ మాట్లాడుతున్న నేపథ్యంలో పోలీసుల రియాక్షన్ ఏంటి? పోలీసులు కూడా తనని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తన అసలు ఇక్కడ నుంచి వెళ్ళని పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు చూసుకుంటే కనుక మనకి ఇక్కడ నుంచి మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. కార్లో నుంచి పొగలు ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్న విజువల్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అంటే దాదాపుగా ఒక 10-15 అగరబత్తీలను మొత్తం కూడా వెలిగించి తను పెట్టుకున్న దాని కారణంగా లోపల మొత్తం కూడా పొగ మొత్తం ఏ విధంగా ఉంది అనేది కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఏదైతే విండోస్ ఉందో విండోస్లో నుంచి మొత్తం కూడా ఒక్కసారిగా పొగ మొత్తం వస్తూ ఉందని చెప్పొచ్చు. పోలీసులు కూడా ఇప్పుడు మాట్లాడని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా తను ఇక్కడికి రావడంతో గందరగోళం నెలకొనిందని చెప్పొచ్చు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఆ కార్ని చుట్టుముట్టడంతో పోలీసులు కూడా ఒక వైపు నుంచి వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నాము, మీరైనా వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోతేనే తను వెళ్ళిపోద్దని అటు చూడొచ్చు. ఇక్కడ నుంచి అక్కడ జనాలు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా పంపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మనల్ని కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు పోలీసులు. అంటే ఇక్కడ ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరూ కనుక వెళ్ళిపోతే తను ఒక కొంతసేపు ఉండి వెళ్ళిపోతుంది, అంతే తప్ప తనేం ఆత్మార్పణ ఏమీ చేసుకోదు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు ఆలయం కనిపిస్తుందో ఏదైతే ఇప్పుడు ఆలయం కనిపిస్తుందో ఆ ఆలయంలో నుంచే తను పూజలన్నీ కూడా ముగించుకొని అయితే తను ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి మనం కూడా పోలీసులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. వాళ్ళు మాత్రం ఎంతగానో హడావిడిగా అందరినీ పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సార్, మీరు ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేశారేమన్నా? లేదు. అసలు తను ఎప్పుడు వచ్చింది, ఏంటి, ఏ టైంకి వచ్చింది ఇక్కడికి? 1 గంట క్రితం వచ్చింది. ఏమేమి చేసిందండి ఇక్కడ కార్యక్రమాలు? ఏం చేసిలే, ఆమె వచ్చాడ పూజ చేసుకుంది. పూజ చేసుకొని అక్కడ నుంచి వచ్చి కార్లో కూర్చొని పోతుందేమో అనుకుంటే వచ్చి ఇక్కడ లెఫ్ట్లో సైడ్లో తీసుకొని ఆపింది, అక్కడనే ఇలా ఉండిపోయింది. ఎవరో తనని చూసి ఎగతాళి చేశారు, నవ్వారు అంటూ కూడా తను మనస్తాపానికి గురైంది అంటున్నారు. నిజమేనా అది? నేను కూడా చూడలేదు అది. మరి చాలా అదే అంటున్నారు కానీ నేను కూడా విన్నాను కానీ వాళ్ళు ఎవరనే తెలియదు, చూడలేదు. అంటే ఇప్పుడు తను ఇక్కడే ఉండి ఆర్పణ చేసుకుంటాను అంటుంది. మరి తన మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేకపోతే ఏంటి అసలు? ఇంకా పై ఆఫీసర్లకు చెప్పినాము, ఉత్తర్వులు వస్తే దాని ప్రకారంగా చేస్తాం. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా గుమిగూడడం జరిగింది. దాదాపుగా 1.5 గంటల నుంచి ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళని పరిస్థితి అని చెప్పొచ్చు. మరి దాని గురించి ఇప్పుడు ఎట్లా ఉందంటే అందరు చూడాలనే చూడనికే వచ్చిర్రు తప్ప మిగతా వాళ్ళ చెప్తేనేమో ఎవరు వెళ్ళడం లేదు, కొట్టనికే లేదు మాకు అధికారం, మాటలతో ఎవరు వినడం లేదు. అంటే ఈ జనాలందరూ కూడా వెళ్ళిపోతే తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ఇది ఉందంటారా? పంపిస్తాం, అవకాశం ఉంది, పంపిస్తాం. తనతో మాత్రం మీరు మాట్లాడలేదు. సో చూడొచ్చు, దాదాపుగా 2 గంటల నుంచి కూడా తన చుట్టూ కూడా జనాలందరూ ఉండటం చేత తను ఇక్కడ నుంచి వెళ్ళట్లేదు. అందులో మగవారిని చూస్తేనే తను ఒక విధంగా కోపానికి గురై అద్దాలను ఢీ కొడుతున్న ఇవి కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు కూడా చూస్తే తన చుట్టూ ఎవరు ఉండకుండా పోలీసులు కూడా అందరినీ ఇక్కడ నుంచి పంపించేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఒకవైపు నుంచి మీడియా వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ నార్మల్ జనాలు కూడా ఎవ్వరు ఉండకుండా తను ఇక్కడ నుంచి పంపించేస్తున్న పోలీసులు కూడా పంపించేస్తున్నారు. ఇంకొంతమందితో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. వాళ్ళు
మాటల్లో వాళ్ళు ఏమంటారు అనే విషయాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మాట్లాడారండి ఏమన్నా? మీరు మాట్లాడారా ఏమన్నా? ఎవరితోటి అగోరితో ఏమన్నా మాట్లాడలేని ఇప్పుడే వచ్చాను. అంటే తను ఇప్పుడు చూసుకుంటే గనక లోపల పెట్రోల్ ఉంది, అంతా వెలిగించింది. ఇంతకు ముందు కూడా నేను ఆత్మార్పణ చేసుకుంటాను అని గతంలో అనింది, మరి ఇప్పుడు కూడా అంటుంది. అంటే ఆమెను చూసి అందరూ కొంతమంది నవ్వడం కానీ అలాంటివి చేసినప్పుడు ఆమె కూడా కోపం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆమె కూడా పోరాడేది ఒక ధర్మం కోసం పోరాడుతుంది. ఈ దేవాలయాల పైన ఇట్లా దాడులు అవుతున్నాయి కాబట్టి దానికోసమే ఆమె పోరాడుతుంది. కాబట్టి దాని విషయంలో మనం అందరం దాన్ని సహకరించి ఇంకోటి అందరం అనేది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ కించపరిచినట్టు అంటాకనే వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంది కాబట్టి అందుకోసం ఏమన్నారండి వాళ్ళు? మీరు ఉన్నారా ఆ సమయంలో? లేమండి. ఏమని విన్నారు? అంటే ఇప్పుడు చెప్తున్నారు అందరు, ఆమె వచ్చింది బయటకు వెళ్ళంగానే నవ్వడం అలాంటివి చేసినందుకు ఆమె అందులో ఉంది. కాకపోతే దీనికి స్పందించి వెంబడే ఒక ఫైర్ ఇంజిన్ కూడా మాకు ఏర్పాటు చేయాలి ఇక్కడ. ఎందుకంటే అందులో పెట్రోల్ ఉంది, ఆల్రెడీ అగరబత్తీలు ఆమె పూజ కోసం చేసుకుంది, లైటర్ ఉంది. దీని మీద స్పందించి ఇమీడియట్గా పోలీసులు కానీ అధికారులు కానీ స్పందించి ఒక మా శంషాబాద్లో అసలు ఫైర్ ఇంజిన్ అనేది ఒకటి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు తన గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చేంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటాను, లేదంటే ఇక్కడ ఆత్మార్పణ చేసుకుంటాను అంటుంది. ఇక మనం అనేది అది ఏం అంటే మన వాళ్ళ గురువు వాళ్ళకి ఏం చెప్తారో తెలియదండి. ఎగ్జాక్ట్లీ ఆ కార్ లోపల చూస్తుంటే అగరబస్తీ కావచ్చు, లేదంటే లైటర్ కావచ్చు, కర్పూరం కూడా వెలిగించినట్టు కనబడుతోంది. సో డెఫినెట్ గా పక్కనే ఒక ఫ్లేమబుల్ సిచ్యువేషన్, పెట్రోల్ ఉంది, పెట్రోల్ కి ఫైర్ చాలా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంత సిచ్యువేషన్ లో కొంత సస్పీషియస్ గా కొంత క్రిటికల్ గా కనబడుతోంది. పోలీసులు కనీసం వాటిని బయటికి తీసి పంపించే ప్రయత్నం కానీ పెట్రోల్ లాక్కునే ప్రయత్నం కానీ మనకు కనబడుతోందా? ఎందుకంటే అక్కడ పక్కనే ఫైర్ కూడా కనబడుతోంది. ఇక్కడ విజువల్ తో చూస్తున్నాం మనం, పక్కనే ఫైర్ ఉంది, పక్కనే పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంది, పెట్రోల్ క్యాన్ కూడా ఉంది. కొంత ఇబ్బందే. కాబట్టి ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఒక్కసారి మీరు వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేయండి. అంటే కనీసం మాట్లాడే అవకాశం ఉందా? నేను అది మాట్లాడే ప్రయత్నం కూడా ఇందాక నుంచి చేస్తున్నప్పటికీ తను అసలు రెస్పాన్స్ అవ్వని పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. అయితే పోలీసులు మాత్రం దాదాపుగా 2 గంటల నుంచి తనని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏవైతే ఆ డోర్స్ విండోస్ ఉన్నాయో దాన్ని కొట్టి తనని పిలుస్తున్నప్పటికీ కూడా తను అసలు నవ్వి నమస్కారం పెడుతుండే, అంటే చిరునవ్వు నవ్వుతుందే తప్ప ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు మనం కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి తనని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 2 గంటల నుంచి కూడా పోలీసులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కానివ్వండి, లేకపోతే గుడికి సంబంధించిన అధికారులు కానీ అందరూ కూడా డోర్ ఓపెన్ చేయండి అని చెప్పినప్పటికీ కూడా అసలు ఓపెన్ చేయట్లేదు. ఆ పెట్రోల్ అటువైపు నుంచి లాక్కుంటున్నప్పటి నుంచి కూడా అసలు తను ఇవ్వట్లేదు. లైటర్ కానీ అగరబత్తులు కానీ తన దగ్గర ఉంచుకుంటుంది. పోలీసులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తను అసలు సహకరించని పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. ఒక్కసారి తన దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. తను ఏ విధంగా రెస్పాన్స్ అవుతుంది అనేది కూడా మనం 2 గంటల నుంచి కూడా తనతో మాట్లాడుతున్నప్పటికీ డోర్ కొట్టినప్పటి నుంచి కూడా అసలు తీయని పరిస్థితి అని అయితే చెప్పొచ్చు. ఒకసారి చూడొచ్చు లోపల నుంచి పొగలు ఏ విధంగా వస్తున్నాయి, అంటే లోపల ఎంత అగరబత్తీలు వెలిగించింది అనేది కూడా మనకి చాలా ఇప్పుడు కనుక చూస్తే లోపలిది ఏది కూడా కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తను ఏమైనా రెస్పాన్స్ అవుతుందేమో అని ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. తన దగ్గర ఫోన్ కూడా ఉంది. ఫోన్ వాళ్ళ గురువు గారికి చేస్తూనే ఉంది. దాదాపుగా గంట నుంచి ఫోన్ చేస్తూనే ఉంది. మరి ఆయన లిఫ్ట్ చేశారా లేదా, రెస్పాన్స్ విండో కాస్త కిందికి దిగింది కాబట్టి ఆ పొగ కొంతగా బయటకు వస్తుంది. మీరు మాట్లాడే వాయిస్ తనకి వినిపిస్తుంది. ఒకసారి అడగండి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తిరిగి వచ్చారు కదా, ఇక్కడ ఎందుకు మిమ్మల్ని ఎవరైనా అడ్డుకున్నారా, లేదంటే ఏం జరిగింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఎందుకు ఇక్కడ ఆగాల్సి వచ్చిందనే విషయాన్ని మీరు క్వశ్చన్ చేయండి. అమ్మ ఒక్కసారి తీయండి. తను అసలు చూడని పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మన విండోస్ని కూడా మనం ఇటు సైడ్ ఉన్నాం కూడా. అమ్మ మీరు సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఇక్కడికి వచ్చారు, ఒక్కసారి మాట్లాడండి. ఎంతోమంది ఆడవారి మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అమ్మవార్ల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పి మీరు ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేక పూజలు కూడా చేశారు. చాలామంది మీకు సపోర్ట్ చేస్తున్నారు కూడా. మరి మీరు ఏం కోరుకుంటున్నారు, ఎందుకని మళ్ళీ మీరు ఆత్మార్పణ చేసుకుంటున్నారు అన్నది ఒక్కసారి చెప్పండి. చెప్తే ప్రజలకి తెలుస్తుంది కదా, వాళ్ళు ఏదైనా మార్చుకుంటారేమో. అసలు ఇక్కడ ఎందుకు ఆగాల్సి వచ్చింది, ఇక్కడ ఎందుకు ఆగారని క్వశ్చన్ చేయండి. ఇక్కడ ఎందుకు ఆగారు, ఏం జరిగింది, ఏమైనా ఇబ్బంది పడ్డారా?
అమ్మ మీరు ఇక్కడ ఈ హనుమాన్ ఆలయంకి రావడం జరిగింది. అక్కడ ఏవైతే విగ్రహాలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేశారని చెప్పి మీరు ఇక్కడికి రావడం జరిగింది. మరి వెళ్ళిపోయే క్రమంలో అసలు మీరు ఇక్కడ ఎందుకు ఆగారు, మరి ఎందుకని మీరు పెట్రోల్ ఎందుకు తెచ్చుకున్నారు, అసలు ఏమి ఇబ్బంది జరిగిందో ఒక్కసారి మీరు చెప్తేనే కదా ప్రజలకు కూడా తెలిసేది. తర్వాత ఇలాంటివి జరగకుండా ఆగుతాయి కాబట్టి ఒక్కసారి మీరు మాట్లాడండి అమ్మ ఒక్కసారి. సో చూడొచ్చు మనోజ్, మనం ఇక్కడ నుంచి కూడా చూసుకుంటే తను అసలు మాట్లాడని పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. మన మాటలు తనకి వినిపిస్తున్నాయి, ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి పొగ మొత్తం కూడా ఇక్కడ నుంచి పొగ మొత్తం కూడా బయటకు వస్తూ ఉంది. అలాంటిది మన మాటలన్నీ కూడా తనకి వినిపిస్తూనే ఉన్నాయి. చాలామంది తనకి సపోర్ట్ కూడా చేస్తూ ఉన్నారు, కానీ కొంతమంది ఎవరో తనని ఎగతాళి చేశారు అంటూ కూడా తను బాధపడి లోపలికి వెళ్ళిపోయింది. అంటే నేను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నప్పుడు నన్ను ఎందుకు ఇలా అడ్డుకుంటున్నారు అంటూ కూడా తను ఎంతగానో బాధపడుతున్నారు. ఇప్పుడు తను లెగిసినట్టుగా ఉన్నారు. తను ఇప్పుడే తను దాదాపుగా గంట నుంచి కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు ఎవరితోనో. సో ఇప్పుడు కూడా చూడొచ్చు ఒక ఫోన్ తన చెవు దగ్గర ఉంది. తను మరి తన గురువు గారితో మాట్లాడుతుందా లేకపోతే ఎవరితో మాట్లాడుతుందా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. తన గురువు దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చేంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటాను అంటూ కూడా అఘోరి చెప్పడం జరుగుతుంది. తనని ఎంతో మంది చాలా పవిత్రంగా చూస్తూ ఉంటారు. సాక్షాత్తు పరమశివుడు తన రూపంలో వచ్చాడంటూ కూడా చాలా మంది తనకి సమస్యలు చెప్పుకోవడానికి కానీ లేకపోతే తనని చూస్తే మా పాపాలు పోతాయి అంటూ కూడా ఇందాక కూడా మనం చాలా మంది చూడడం కూడా జరిగింది. చాలా మంది కాబట్టి తను రెస్పాండ్ అవ్వడం లేదు. మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. తన పక్కనే లైటర్ ఉంది, అట్ ది సేమ్ టైం కర్పూరం వెలిగించింది, పక్కనే పెట్రోలియం క్యాన్ ఉంది. సో ఈ సిచ్యువేషన్ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, పోలీసులు ఏం చెప్తున్నారు ఒకసారి పోలీసుల దగ్గర నుంచి వివరణ తీసుకోండి. సో మనోజ్ ఇప్పుడే చూడొచ్చు, మనం ఇక్కడే ఉండి మాట్లాడుతున్నాం కాబట్టి తను వెంటనే ఈ విండోని కూడా వేసేసుకుంది. తను ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదనేది కూడా క్లియర్గా తెలుస్తోంది. దాదాపుగా రెండు విండోస్ కూడా ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా పైకి పెట్టేసుకుంది. తను ఫోన్ మాట్లాడుతుంది ఎవరితోనో. మరి ఇప్పుడు పోలీసులు అడగండి దేవిక, అక్కడ పక్కనే పెట్రోల్ క్యాన్ చాలా క్లియర్ కనబడుతోంది. పెట్రోల్ క్యాన్ కూడా ఫుల్ గా ఉంది, లైటర్ ఉంది చేతిలో. తను కొంత అగ్రెసివ్ గానే ఉంది. మొదటి నుంచి కూడా ఆత్మార్పణ అంటూ మాట్లాడుకొస్తోంది. గతంలో ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది, పెట్రోల్ ఆల్రెడీ ఒంటిపైన పోసుకుని శ్రీకాళహస్తి ఆలయం దగ్గర. సో మరొకసారి ఈ రకంగా మాట్లాడుతోంది కాబట్టి ఏదైనా ప్రమాదం జరగకముందే దాన్ని నివారించే అవకాశం ఉందా? పోలీసులు దాన్ని బయటకు తీసుకొని పెట్రోల్ క్యాన్ లాగి పడేసే అవకాశం కనబడుతోందా? దేవిక, మీరు పోలీసులను అడగండి ఒకసారి. ఎస్ మనోజ్, దీని గురించి మేము పోలీసులను ప్రశ్నించినప్పటికీ కూడా వాళ్ళు అసలు ఏ ఫైర్ ఇంజన్ కానీ మేము వచ్చినప్పటి నుంచి మేము రాగానే లోపల ఎలాంటి భయంకరమైన దృశ్యాన్ని చూసాము అంటే ఒకవైపు నుంచి పెట్రోల్ డబ్బా, అలాగే తను ఒక్కసారిగా ఒక 2-3 అగ్గిపుల్లల్ని వెలిగించి వెంటనే ఏవైతే అగరబత్తులు ఉన్నాయో వాటిని వెలిగిస్తున్నప్పుడు మేము పోలీసులకు కూడా చెప్పడం జరిగింది, ఏదైనా వాటర్ క్యాన్ని తీసుకొని రండి లేకపోతే ఫైర్ ఇంజన్ని పిలవండి, దగ్గరలో పెడితే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుందని చెప్పి మేము చెప్పినప్పటికీ కూడా పోలీసులు మరి చెప్పారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. మనం మాట్లాడుతుంటే కూడా వాళ్ళు వెంటనే ఇందాక కూడా వెళ్ళిపోతున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఇప్పుడు కూడా చూడొచ్చు పోలీసులు అక్కడక్కడ తన కార్ దగ్గరికి ఎవరిని కూడా పంపించని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందాక నుంచి చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు అసలు ఇప్పటి వరకు అంటే మనం ఇక్కడికి దాదాపుగా ఆర్టీవీ ఏవైతే ఇప్పుడు అఘోరి ఉందో ఆ స్థలానికి వచ్చి దాదాపు గంట అయినప్పటి నుంచి అప్పటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం, కానీ ఒక ఫైర్ ఇంజన్ని పిలిపించండి, ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండటానికైనా లేకపోతే తను ఏదైనా చేసుకున్నా కూడా ఆపడానికైనా ఉంటుంది కాబట్టి ఒక ఫైర్ ఇంజన్ని తెచ్చిపెట్టండి అని చెప్పినా కూడా పోలీసు మరి ఇప్పుడు వరకు కూడా రెస్పాన్స్ అవ్వని పరిస్థితి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇటు నుంచి కూడా చూడొచ్చు తను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తుందా అన్నదానికి కూడా అసలు తను చూస్తుందే తప్ప అసలు మాట్లాడని పరిస్థితి అని చెప్పచ్చు. ముందంతా కూడా కొంతమంది చిరునవ్వుని చూపించింది, మరి ఇప్పుడు అసలు మాట్లాడని పరిస్థితి చూడొచ్చు. ఇందాకంతా కూడా 4 వైపులా కూడా విండోస్ అనేవి దించడం జరిగింది. మీరు అక్కడి నుంచి దూరంగా వెళ్ళండి. కొంత ఆవిడ ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే లోపలే ఆ అగరబత్తి వెలిగించింది కాబట్టి బహుశా ఆ పొగ కూడా రాకుండా బయట క్లోజ్ చేసుకుంటే తను ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీరు అక్కడి నుంచి దూరంగా వెళ్ళండి. ఒకసారి పోలీసుని క్వశ్చన్ చేయండి. మీరు అక్కడ పక్కనే ఫైర్ ఉంది, లైటర్ ఉంది, ఆవిడ కొంత అగ్రెసివ్ గానే మాట్లాడుతుంది కాబట్టి మీరు అక్కడి నుంచి ఆవిడ దగ్గర నుంచి ఫస్ట్ పెట్రోల్ క్యాన్ తీసే ప్రయత్నం చేయమని చెప్పి పోలీసులు అడగండి. పోలీసులు ఏం చెప్తున్నారు వారి నుంచి సమాధానం తీసుకోండి.
ఎస్ మనోజ్, ఇప్పుడు చుట్టుపక్కల అయితే కేవలం కానిస్టేబుల్స్ వీళ్ళే ఉన్నారు. ఒకసారి అటు సైడ్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమన్నా ఫైర్ ఇంజన్ని ఇక్కడికి ఏమన్నా తీసుకొచ్చారా ఏంటా అనేది కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి చూసి వారితో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకవైపు ఇటువైపు కనుక చూసుకుంటే శివ, ఒకసారి ఇటువైపు కనుక చూసుకుంటే ఇక్కడ చాలామంది పోలీసులు ఇక్కడ నుంచి కొంతమందిని పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది మనతో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఏమైనా ఫైర్ ఇంజన్ ఏమైనా తెప్పిస్తున్నారా ఏంటి సార్? ఒకసారి మేమేది మాట్లాడతాం. ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు, మాకు అందుబాటులో ఎవరు లేరు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. సో చూడొచ్చు, కొంతమంది పోలీసులు కూడా అసలు పంపించని మాట్లాడని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి కూడా చూసుకుంటే అక్కడ చుట్టుపక్కల కూడా కొంతమంది పోలీసులు ఉన్నారు. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ ఇక్కడ నుంచి మాత్రం ఎవరిని పంపిస్తున్నప్పటికీ కూడా చూడొచ్చు, తన కారు పక్కన ఎవరు లేకపోయినా చుట్టుపక్కల మాత్రం సందు ఇస్తే అక్కడికి వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనతో పాటు పోలీసులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. సరే, దాదాపుగా గంటన్నర నుంచి తను ఇక్కడే ఉంది. మరి ఫైర్ ఇంజిన్ ఏమన్నా పిలిపించే అవకాశం ఉందా? పిలిపిస్తున్నారా? పిలిపిస్తాం. అంటే పిలిపిస్తున్నారా లేకపోతే పిలిపించారా? పిలిపిస్తున్నాం. పిలిపిస్తున్నారు. అంటే ఎంతసేపట్లో రావచ్చు ఇక్కడ? ఎందుకంటే లోపల భయంకరమైన దేవిక ఒక క్వశ్చన్ అడగండి. దేవిక, తన దగ్గర నుంచి పెట్రోల్ క్యాన్ లాక్కునే ప్రయత్నం మాత్రం మొదట చేస్తున్నారా లేదు? ఎందుకంటే లోపల లైటర్ ఉంది, ఫైర్ ఉంది. ఫస్ట్ పెట్రోల్ క్యాన్ లాక్కుంటే అక్కడ కొంత ఆ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఆ విషయం మీద అడగండి ఆయన్ని. పెట్రోల్ క్యాన్ ప్రధానంగా తీసుకుంటున్నారా లేదా అక్కడ నుంచి? సార్, ముందు చూసుకుంటే తను ముందే పెట్రోల్ తీసుకుని వచ్చిందా లేకపోతే ఏంటి? ముందే ఉంది కార్లో. మరి అప్పుడే ఎందుకని మీరు తీసుకునే ప్రయత్నం చేయలేదు? ఆమె ఎప్పుడు పెట్టుకుంటుందంటే ఇప్పుడు కొత్తగా కాదు, ఆమె అవసరాన్ని బట్టి పెట్రోల్ మరి బండిలో పోసుకోవడానికి దానికి యూజ్ చేసుకునేటట్టుంది. అంటే గతంలో, అంటే ఇప్పుడు బండిలో పోసుకోవడానికి అంటే తను గతంలో కూడా ఒకసారి నేను ఆత్మార్పణ చేసుకుంటానని ఒంటి మీద వేసుకోవడం జరిగింది. అయితే మరి ఇప్పుడు కూడా తనతో పాటు పెట్రోల్ తెచ్చుకుంది. మరి తర్వాత లోపలికి వెళ్ళి నేను ఆత్మార్పణ చేసుకుంటాను అన్నప్పుడు మరి మీరు పెట్రోల్ క్యాన్ని తీసుకునే ప్రయత్నం కానీ లేకపోతే తనని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కానీ ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం ఏమైనా చేశారా? సార్ వస్తున్నారు, మా పై ఆఫీసర్లు వస్తారు, వచ్చినాక యాక్షన్ తీసుకుంటారు. మరి ఇప్పుడు ఎంతసేపట్లో ఫైర్ ఇంజన్ ఇక్కడికి రావచ్చు అంటారు? ఎందుకంటే తను ఏ సమయంలో ఏం చేసుకుంటుందో తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతగానో భయాందోళనకి గురవుతున్నారు. మరి అప్పులోపు ఎంతసేపు వచ్చే పరిస్థితి ఒక హాఫ్ అన్ అవర్లో వస్తుందట. ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చే పరిస్థితి. ఎన్ని? ఒకటి అంటారా? ఒకటి. మరి ఇప్పుడు తనతో మీరు ఏమైనా మాట్లాడి పంపించే ప్రయత్నం ఒకసారి చేయొచ్చు కదండి. అదే సార్ వస్తుండు, మా బాస్ వస్తుండు, వచ్చినాక ఆయన ఏం చెప్తాడు దాని ప్రకారంగా చేస్తాం. సో వీళ్ళు కూడా చెప్పొచ్చు, ఒక అర్ధ గంటలో అయితే ఫైర్ ఇంజన్ వచ్చే పరిస్థితి ఉందని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మా పై అధికారులు కూడా ఇక్కడికి వస్తారు. ఒకసారి వాళ్ళు వచ్చాక మరి తనతో మాట్లాడి ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తారా లేకపోతే తన దగ్గర ఏదైతే పెట్రోల్ క్యాన్ ఉందో అది లాక్కునే ప్రయత్నం చేస్తారా అనే విషయాలు కూడా తెలియాల్సినాయి. ప్రస్తుతానికి ఇప్పుడు చూడొచ్చు, తను ఇంకా ఆ పొగలోనే ఉంది అని చెప్పేసి కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇప్పుడైతే ఏసీ ఆన్ చేసుకుని, అంటే ఏదైతే ఆ పొగ మొత్తం కూడా ఆ కార్ పబ్లిక్ తో మాట్లాడించండి, ఆ లోపల తనకు ఊపిరి దేవిక అక్కడ చుట్టూటువంటి ఆ పబ్లిక్ తో మాట్లాడించండి. కొంతమంది భయాందోళనకి గురవుతూ ఉన్నారు. ఎస్ మనోజ్, పబ్లిక్ తో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఇప్పుడు. అంటే ప్రస్తుతానికి చూడొచ్చు, కొంతమంది తను వచ్చిందని చెప్పి చాలా మంది అయితే అక్కడికి వెళ్ళి తన ఫోటోలు కానీ లేకపోతే ఏ విధంగా ఉంది అంటూ కొంతమందికి వీడియో కాల్లో కూడా చూపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, మీకు ముందుగానే తెలుసా అఘోరి? ఎప్పుడైనా చూసారా ఫోన్లలో కానీ ఎప్పుడైనా? మరి ఎవరు ఆవిడ? తెలియదు మాకు. మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు చెప్పినప్పుడు వచ్చినాం. ఏమని చెప్పారు మీకు? ఏమా తెలియదు మాకమ్మ. చూడొచ్చు, కొంతమంది భయాందోళనకు గురవుతున్నారు అనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది మనోజ్. ఇంకొంతమందితో కూడా మాట్లాడి తెలుసుకుందాం తన గురించి. అన్న, తను చాలాసేపటి నుంచి ఇక్కడే ఉంది. మరి ఇప్పుడే వచ్చింది. ఒకసారి ఆలయం దగ్గరికి వెళ్ళండి. చూడొచ్చు, కొంతమంది మాట్లాడుతున్నప్పటికీ ఆలయం కోసం రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకసారి ఆలయం దగ్గర ఆ పబ్లిక్ తో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎస్ మనోజ్, వాళ్ళ దగ్గర కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అఘోరి గురించి మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటండి. నమస్తే బాబాయ్. చూడొచ్చు, దాదాపు గంటన్నర నుంచి అఘోరి లోపలే ఉంది, పెట్రోల్ వేసుకొని. అంటే నేను ఆత్మార్పణ చేసుకుంటాను అంటుంది. మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారు? చూసారా దగ్గరికి వెళ్ళి? ఇప్పుడే వచ్చారు. తనకు తెలిసి ఎప్పుడైనా చూసారా ఫోన్లో కానీ ఎప్పుడైనా? ఫోన్లో చూసాము. అంటే తను ఇక్కడికి ఎందుకు వచ్చిందంటారు? ఈ గుడికి సంబంధించిన గుడికి అది విగ్రహాలు చేశారు కదా, దాని గురించి వచ్చిందేమని అనుకుంటున్నాం. అంటే
మరి ఇప్పుడు తను దాదాపుగా 2 గంటల నుంచి కార్లోనే ఉంది, పోలీసులు కూడా చూస్తున్నారు, ఫైర్ ఇంజన్ కూడా ఇంకా పిలిపించని పరిస్థితి ఏర్పడింది. మరి ఒకవేళ తర్వాత ఏమన్నా అఘాయిత్యం జరిగితే ఏంటంటారు పరిస్థితి? ఏం చెప్పలేమమ్మా. ఇప్పుడు ఇక అంతమంది ఉన్నారు కదా, పోలీసు అందరూ ఉన్నారు కదా, అట్లా అపాయింట్మెంట్ ఎందుకు జరుగుతుంది? డోర్లన్నీ వేసేసుకుని ఇందాక కూడా చూస్తే ఆత్మార్పణ లోపల చేసుకుంటా అంటున్నారు. గతంలో కూడా ఈ రకంగానే మాట్లాడిన సందర్భంలో పోలీసులు ఆవిడని కొంత వారించేసి ఇక్కడి నుంచి పంపించేశారు. మొన్న శ్రీకాళహస్తిలో కూడా పెట్రోల్ ఒంటిపైన పోసుకుంది. ఇక్కడ కూడా ఆత్మార్పణ చేసుకుంటానని ఏకంగా మీడియాతో కూడా మాట్లాడింది. ఆత్మార్పణ చేసుకుంటాననే విషయం పైన అక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఆ క్వశ్చన్ చేయండి మీరు. ఎస్, నేను ఇప్పుడు అదే అడిగే ప్రయత్నం కూడా చేస్తున్నాను. వాళ్ళ అంటే ఎవరైతే ఇప్పుడు అఘోరి ఉందో తను ఆత్మార్పణ చేసుకుంటాను అంటుంది, దాని గురించి మీరు ఏమంటారు? అంటే గతంలో కూడా తను ఒంటి మీద పెట్రోల్ వేసుకోవడం జరిగింది. ఎందుకని ఇట్లా సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటూ కూడా తను ఆత్మార్పణ చేసుకోబోతుంది. కాపాడాలి కదా, అందరు కలిసి, పబ్లిక్ అందరు కలిసి, హిందువులు అందరూ కలిసి కాపాడాలి కదా. కాపాడితేనే మంచిది కదా, అందరు ఒకటి కాపాడాలి కదా. ఎందుకు అలా చేసుకుంటుంది అంటారు? ఈ ధర్మం కోసమే. ఇది దండుగులు ఇట్లా చేస్తారు కదా, దాని కొరకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఆమె మతం పట్టింది అన్నమాట. ఇప్పుడు అందరు పబ్లిక్ అందరు హిందువులంతా కలిసి చెప్పాలి, అన్ని మరి సరిదిద్దాలి, అది కరెక్ట్ చేయాలి. మళ్ళీ ఎప్పుడు ఇట్లా చేయకూడదు. వైపు నుంచి చూసుకుంటే తను గతంలో కూడా పెట్రోల్ పోసుకుంది ఒంటి మీద, ఆత్మార్పణ చేసుకుంటాను. మరి ఇప్పుడు కూడా ఇక్కడ శంషాబాద్ లో హనుమాన్ ఆలయం దగ్గర కూడా వచ్చి ఇప్పుడు నేను ఆత్మార్పణ చేసుకుంటాను అంటుంది. మరి దాని గురించి మీరేమంటారు? ఆమె సనాతన ధర్మం గురించి పోరాడుతుంది కదండి. మనం ఆమె ఎవరికి రెస్పాన్స్ కావట్లేదు మాట్లాడదామంటే కూడా. ఆమె పోరాటం చేస్తుంది సనాతన ధర్మం గురించి. ఆ విషయంలో మనం ఏం చెప్పడానికి లేదు. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? మేము ఇక్కడ మాది ఇదే విలేజ్ మాది. అంటే తను కారెక్కి వెళ్ళిపోతున్న సమయంలో ఎవరో కొంతమంది తనని చూసి ఎగతాళి చేశారు, దానివల్ల తను మనస్తాపానికి గురైంది అంటున్నారు, అది నిజమేనా? ఏమో ఎవరైతే అట్లా ఏం అనిపించలే, అది అట్లా ఎవరు నాట్ అనిపించలేదు. అప్పుడైతే నేను లేకుండే మేడం, ఆ తర్వాత వచ్చిన నేను. మరి ఆ విషయం అయితే నాకు తెలియదు. మరి ఇప్పుడు తన ఆత్మార్పణ చేసుకునే అవకాశం ఉందంటారు? చెప్పలేం మరి. గతంలో కూడా ఆ విధంగానే తను చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా పోలీసులు కూడా చూసుకుంటే ఇప్పుడు వరకు ఫైర్ ఇంజన్ కూడా తీసుకొని రాలేదు, దాదాపు 2 గంటలు అవుతుంది. అవును సార్. ఏమో మేడం, పోలీసు వాళ్ళకి తెలియాలి, అది మనకేం తెలుస్తుంది ఫైర్ ఇంజన్ అవన్నీ. మా దగ్గర అయితే పెట్రోల్ అవన్నీ ఉన్నాయి ఆల్రెడీ, అన్ని కార్లు అన్నీ ఉన్నాయి ఆమె. అది సో అన్న చూడొచ్చు, తను 2 గంటల నుంచి ఇక్కడే ఉంది. గతంలో కూడా ఆత్మార్పణ చేసుకుంటాను అనింది, మరి ఇప్పుడు కూడా చేసుకుంటాను అని చెప్పి పక్కన దాదాపుగా ఒక 10 నుంచి 15 లీటర్లకి పైగా క్యాన్ కూడా ఉంది. మీరు చూసారా అదంతా లోపల దృశ్యం ఏ విధంగా ఉంది అనేది? చూడలేదు నేను. కానీ ఇప్పుడు ఏమైనా ఆత్మార్పణ చేసుకునే అవకాశం ఉందంటారా? అలాంటి సందర్భం ఏం లేదండి. లేదు, పోలీసు వాళ్ళు ఇంకా ప్రొటెక్షన్ ఇస్తున్నారు మనకి. అంటే ప్రొడక్షన్ ఇస్తున్నారని మీరు చెప్తున్నారు, కానీ ఇక్కడ చూస్తే ఎలాంటి సరిగ్గా ప్రొడక్షన్ కూడా లేదు. ఒకవైపు నుంచి ముందుగానే ఫైర్ ఇంజన్ కూడా తెప్పించని పరిస్థితి ఇప్పుడు వరకు కూడా దాదాపు 2 గంటలు అవుతుంది. పైన అయిపోయింది. పోలీసు వాళ్ళు కూడా అంత బందోబస్తు చేస్తున్నారు, ఇంకా సెక్యూరిటీ ఎస్కార్ట్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఆ ఫైర్ ఇంజన్ కూడా వాటర్ వచ్చేస్తున్నది, ఇంకా పబ్లిక్ కూడా ఇంకా ఎక్కువైపోతుంటారు. ఆ టైం దాదాపు తెలియదు, ఒక 3 అవర్స్ వచ్చిందంట, 3-4 అవర్స్ వచ్చింది. 8 o'clock వచ్చిందంట. అప్పుడు వచ్చేసి ఇక్కడ శాంతి పూజ చేసిందంట. చూడొచ్చు తను ఒకసారి ఆలయం లోపల కూడా వెళ్ళి చూపించండి. నవగ్రహాల ధ్వంసం తర్వాత గతంలో కూడా ముత్యాలమ్మ ఆలయంలో కొన్ని పూజలు నిర్వహించింది. వైజాగ్ వెళ్ళిన సందర్భంలో కూడా వైజాగ్లో కూడా అక్కడ నాగక్షేత్రాన్ని సందర్శించింది, శ్రీకాళహస్తిలోకి వెళ్ళింది. ఆ తర్వాత పలు చోట్ల కూడా ఈ రకంగా ఆలయాలను దర్శించిన నేపథ్యంలో కొన్ని పూజలు నిర్వహించింది. సో ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీకి సంబంధించినటువంటి ఆ ఆంజనేయ స్వామి ఆలయంలో నవగ్రహాల ధ్వంసం తర్వాత ప్రస్తుతం అక్కడికి చేరుకున్న అఘోరి ఏ పూజలు చేశారో ఒకసారి అక్కడ ఆ ఆలయానికి సంబంధించి నవగ్రహాల దగ్గర ఆ దృశ్యాలు చూపించే ప్రయత్నం చేయండి. ఎస్ మనోజ్, ప్రస్తుతం మనం ఆ ఆలయం దగ్గరే ఉన్నాం. ఏదైతే హనుమాన్ ఆలయంలో నవగ్రహాలకి సంబంధించి ఏదైతే దుండగులు ఆ విగ్రహాలని ధ్వంసం చేశారో అక్కడైతే ఉన్నాం. ఏదైతే ఇప్పుడు కార్పెట్ కనిపిస్తుందో తను ఈ కార్పెట్ మీదనే కూర్చొని కొంచెం తపస్సు చేసింది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ నవగ్రహాల ఏదైతే ఆలయం ఉందో ఇక్కడ చుట్టూ కూడా కొంచెం ఆంజనేయ స్వామికి సంబంధించినది ఏదైతే అంటే ఈ ఆరెంజ్ కలర్ క్లాత్ అనేది ఆంజనేయ స్వామికి సంకేతం కాబట్టి ఈ విధంగా అయితే మొత్తం కూడా పెట్టడం జరిగింది. ఒకవైపు నుంచి ఇక్కడ నుంచి కనుక చూసుకుంటే లోపల ఏవైతే నవగ్రహాలు ఉన్నాయో, ఏవైతే దుండగులు తీసేశారో వాటికి సంబంధించి కాకుండా మిగిలిన ఏవైతే విగ్రహాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఆంజనేయ స్వామి బొట్టు మొత్తం పెట్టి కూడా పూజలు చేసినట్టుగా కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆ పక్కన ఏదైతే ఆంజనేయ స్వామి ఆలయం ఉందో, ఏదైతే ఇప్పుడు ఆంజనేయ